అంటే 3 సెట్టింగ్ పొజిషన్ లో డిఫరెంట్ పోట్ అయితే వినాయకుడు వామన అవతార్లా ఇది. ఎందుకు ముంబై గణేష్ ప్రిఫర్ చేస్తారు? వాళ్ళు చేయగనిపిస్తుండే ఫస్ట్ అయితే, అప్పుడు అనుకుంటుండే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనచ్చ బ్లాగ్. సో గైస్, మీరు అందరూ అయితే అంటారు కదా అన్న దుల్పేట బ్లాగ్ లేరు అని. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం దుల్పేట సుందర కళాకార ఆర్ట్ షెడ్ లో. సో ఇక్కడ మీరు నా వెనకాల అయితే కనిపిస్తున్న వినాయకులు అన్ని బొజ్జ గణప ప్రాపర్ సుందర కళాకార గణేష్లు. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఎట్లాంటి 2026 మోడల్స్ అయితే ఈ ఇయర్ ఉండబోతుందో ఈ దగ్గర. సో గైస్, లెట్స్ గో. సో గైస్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐడల్ ఇన్ సుందర కళాకార ఆర్ట్స్ చూసుకున్నట్టయితే సెట్టింగ్ పొజిషన్ లో ఆల్మోస్ట్ ఒక 18 ఫీట్స్ ఉంది విగ్రహం. మనకి ఇంకా కంప్లీట్ గా అయితే రెడీ కాలే. సో ఈ వినాయకుడు మాత్రం మనకి వీణ పట్టుకొని ఉన్నది చూసుకోవచ్చు. 18 ఫీట్స్ హైట్, ప్రాబ్లీ విత్ కూడా ఆల్మోస్ట్ 18 నుంచి 20 ఫీట్స్ ఉంటుంది. సో ఇంకా ఇదైతే కంప్లీట్ కాలే. కంప్లీట్ అయిన తర్వాత మనం చూడొచ్చు ఎట్లాంటి కలరింగ్ అయితే దీనికి అవుట్పుట్ ఎట్లా చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి ఇంకో మోడల్ ఉంది సెట్టింగ్ పొజిషన్ లో. సో ఇది కూడా ఒక యూనిక్ పీస్ అని చెప్పుకోవచ్చు మనం సుందర కళాకార ఆర్ట్స్ లో ఈ ఇయర్ 2026 లో. ఇది కూడా వన్ ఆఫ్ ది సెట్టింగ్ పొజిషన్ లో. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఫస్ట్ షెడ్ లో వచ్చినప్పుడు సెట్టింగ్ పొజిషన్ లో డిఫరెంట్ పోజెస్ లో ఇంకో చిన్న షెడ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మోస్ట్ ప్రాబ్లీ అన్ని ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ సేమ్ పోజెస్ లా వినాయకుడు ఉన్నాడు. కంప్లీట్ గా అయితే రెడీ కాలేవు. ఒక్క వినాయకుడు అక్కడ శంకరుడు రూపంలో ఇక్కడ కూర్చొని ఉన్నాడు వినాయకుడు. సో ఇక్కడ మనం అయితే చూస్తున్నట్టయితే శంకరుని రూపంలో మస్తు సెట్టింగ్ పొజిషన్ లా వినాయకుడు మాత్రం చూసుకోవచ్చు. స్పెషల్ ఏంటంటే ఆయన ఆర్ట్స్ ఎక్కువ ఇస్తాడు. అంటే ఇట్లాంటి రూపాలు ఏమన్నా కానీ అట్లాంటి డిఫరెంట్ డిజైన్స్ మస్తు ఇస్తాడు. సో ఇక్కడ మీరు డీటెయిలింగ్ వర్క్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ కూడా ఒక వినాయకుడు ఉన్నాడు. సో ఎంత క్యూట్ గా ఉన్నాడు మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఒక వర్క్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వినాయకుడు వామన అవతార్లా తొండం పైన ఇచ్చిండు. ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉన్నదో. సో ఇన్ డీటెయిల్ గా మీరు ఈ వినాయకుడిని చూసుకుంటే ఆ చెవులల్లో కానీ ఆ కిరీటం పైన కానీ అన్ని దాంట్లో గణేశుడు డిఫరెంట్ రూపాలు ఇచ్చిండు. ఇక్కడ జ్యువెలరీకి అయితే చూసుకున్నట్టయితే శివుని రూపంలో ఇచ్చిండు మనకి. ఇంకా సో ఈ ధూల్పేట్ స్పెషల్ సుందర కళాకారు దగ్గర ఏంటంటే ఆయన దగ్గర ఇట్లా మనం ఎంతమంది అయినా నిలబడచ్చు వినాయకుడి దగ్గర. అంత హెవీగా హ్యూజ్గా ఉంటాడు వినాయకుడు. సో ఈ వినాయకుడు అంటే ఈ మోడల్ అయితే ఇంకా కంప్లీట్ రెడీ అయితే అయిందని చెప్పుకోవచ్చు మనం కంప్లీట్ గా. సో సో చూడొచ్చు నా హైట్ ఎంత వస్తుందో. మంచిగా ఒక 5-6 మంది అయితే ఈజీగా ఎక్కచ్చు. ఏమంటావు? సో గైస్, చూసారు కదా. సో ఇప్పుడైతే మనం ఒక 5 రకాలు అయితే వినాయకులను చూసినాం డిఫరెంట్ పోజెస్ లో. సో ఇది సుందర కళాకార్ అప్డేట్. సో దుల్పేట్కి వచ్చినాం కాబట్టి ఇంకా వేరే షెడ్లలో పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్, లెట్స్ గో. సో గైస్, సుందర కళాకార్ షెడ్ బయటికి వస్తేనే మనకు లెఫ్ట్ సైడ్ లో ఒక వినాయకుడిని చూసి నేను బండి ఆపేసినాం. సో వెనకాల మీరు చూసుకున్నట్టయితే వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడో. సో ఆయన తొండం చూసుకోవచ్చు మీరు ఎంత హ్యూజ్ ఉన్నాడో. తొండం పైన మనకి శివుడు, ఆ చెవులు చూసుకోవచ్చు ఎంత హ్యూజ్ ఉన్నాయో చెవులు. ప్రాపర్ దుల్పేట్ గణేష్లు అంటే గైస్ ఇవే గైస్. కొంతమంది ఎందుకు ముంబై గణేష్ ప్రిఫర్ చేస్తారో తెలియదు. అందులో మేము కూడా ఒకళ్ళం. అంటే ఇట్లాంటి వినాయకులు కూర్చో ప్రాపర్ దుల్పేట్, మన హైదరాబాద్ దుల్పేట్ అంటే వినాయకులు ఇట్లుంటాయి. సో ఇదొక అప్డేట్. సో గైస్, మనమైతే ఆ వినాయకుని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నాడు బుజ్జ గణపయ్య. సేమ్ ఇది కూడా సుందర కళాకార్ షెడ్ పక్కనే ఉంది ఈ వినాయకుడు కూడా. సో లోపల వర్క్ షాప్ అయితే నడుస్తుంది. సో లెట్స్ సీ ఇంకా ఎట్లాంటి వినాయకులు ఉన్నాయో మనకి ఇక్కడ. సో గైస్, మనమైతే సుందర కళాకార్ షెడ్ తర్వాత ఇప్పుడైతే మనం వచ్చేసినాం గణేష్ కళాకార ఆర్ట్స్ ధూల్పేట్లో ఏదైతే ఫస్ట్ షెడ్ ఉందో ఆయనది. సో ఇక్కడ మీరు వెనకాల నాకు చూసుకున్నట్టయితే ప్రాపర్ ఐకానిక్ దర్వాజా గణేష్ కళాకారది. వాళ్ళు చేయగనిపిస్తుండే ఫస్ట్ అయితే, అప్పుడు అనుకుంటుండే అదే ఇంత పెద్ద వినాయకుడు దర్వాజాలకి ఎట్టొస్తారని. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత తెలిసిందే అండి పక్కన ఎగ్జిట్ ఉంది, అక్కడికి వెళ్ళి అన్ని ప్రాపర్ అట్లాంటి బుజ్జగన్పై వినాయకులు వెళ్తాయి. సో ఒక్కసారి మనం గణేష్ కళాకార దగ్గరికి వెళ్ళి ఎట్లాంటి వినాయకులు ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్, లెట్స్ గో. సో గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎంటర్ అయితేనే మనకి ప్రాపర్ దగుడు షేప్ పైన టోపీ ఇచ్చిండు వినాయకునికి. సో ఇదొక మోడల్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏనుగు రూపంలో. సో గణేష్ కళాకార్ ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి ఫేస్ అయితే కన్ఫర్మ్ చేస్తాడు. ప్రాపర్ ఎలిఫెంట్ ఫేస్ వినాయకుడు.
సో ఇక్కడ మనకి సిట్టింగ్ పొజిషన్లో ఇంకో వినాయకుడు ఎంత క్యూట్గా ఉందో. సో గైస్ ఇప్పుడైతే మనకి ఈ షెడ్లో మాత్రం ఒక 4 పీసెస్ అయితే చూపించాం కదా. సో ఇంకా వేరే వినాయకులు మాత్రం కవర్ చేద్దాం గైస్. సో లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే మనం వెళ్ళి బాలాపూర్ గణేష్ని కవర్ చేద్దాం ఈ బ్లాగ్ లా. సో చూద్దాం 2026 మోడల్ ఎట్లున్నాయో బాలాపూర్ వినాయకులు. సో లెట్స్ గో గైస్. సో గైస్ ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాం లక్ష్మీనారాయణ కళాకారు దగ్గర. సో ఏదైతే మోస్ట్ ఫేమస్ హైదరాబాద్ బాలాపూర్ గణేష్ ఇక్కడ నుండి ఎవ్రీ ఇయర్ తీసుకుపోతారు. సో అది కాక రామ్నగర్ సిద్దిక్ బాయ్ కూడా ఈయన దగ్గర ఎప్పుడు ఎవ్రీ ఇయర్ గణేష్ తీసుకుంటాడు. సో ఒక్కసారి మీరు ఆ వినాయకుడిని అక్కడ చూసుకున్నట్టయితే, సో ఈ వినాయకుడు గైస్ ఈ ఇయర్ ఉండబోతుంది. సో బాలాపూర్ 2026. సో ప్రాపర్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ ఆర్ట్స్. సో ఎవ్రీ ఇయర్ అయినది యూనిక్ ఏంటంటే ఆ ఐకానిక్ బొట్టు. సో ఎవ్రీ ఇయర్ సిమిలర్ గా ఆ బొట్టుతోని మనం గుర్తుపట్టచ్చు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ గణేష్ అనేది. సో ఈ ఇయర్ రొటేటింగ్ ఏముంటుందో. సో లాస్ట్ ఇయర్ ఆయన ఏమి ఇచ్చిందంటే కళ్ళు ఇంకా చెవులు రొటేటింగ్ ఇచ్చిండు, అది మూవ్మెంట్ ఉంటుంది. సో ఈ ఇయర్ అట్లాంటి ఇస్తుందో లేదో ఇంకా అప్డేట్ అయితే లేదు. సో కంప్లీట్ గా రెడీ అయిన తర్వాత మనకి తెలుస్తుంది ఈ ఇయర్ అవుట్పుట్ ఎట్లా ఉండబోతుందో. అది చూసుకోవచ్చు ఆ డీటెయిలింగ్ గా. ఈ ఇయర్ ఆ హ్యాండ్ లా త్రిశూలం ఇచ్చిండు, ఇంకోటి ఆ కింద మనకి ఓం ఇచ్చిండు ఆశీర్వాదం చేయాల. సో మీరు చూసుకున్నట్టయితే సో ఆ తొండం కానీ ఆ డీటెయిలింగ్ వర్క్ చూడండి. సో ధూల్పేట్ అంటేనే మొత్తం యూనిక్నెస్, ఐ మీన్ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ ఇస్తాడు. ఏదైనా కానీ ఆ జ్యువెలరీ కానీ ఆ బొట్టు కానీ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ డీటెయిల్స్. ఆ పగడి కానీ ఆ నామం కానీ ఇన్ డీటెయిల్ గా ఇచ్చిండు. సో ఇక్కడ అట్లాంటిదే సిమిలర్ది ఇంకో వినాయకుడు రెడీ అయ్యిండు. సో స్టాండింగ్ పొజిషన్ లా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సేమ్ ఫేస్ చూసుకోవచ్చు. అట్లాంటిది సిమిలర్ ఫేస్ ఉంది. ఇదేంటంటే స్టాండింగ్ పొజిషన్ ఉన్నాడు వినాయకుడు. ఆల్మోస్ట్ ఇది కూడా మనకు 15 ఫీట్స్ ఉంటుంది. సో చూసుకున్నారు కదా గైస్, ఇది మనది లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వర్క్ షాప్. 2026 ఇస్ గోయింగ్ టు బి బాలాపూర్ అండ్ రామ్నగర్ సిద్దిక్ బాయ్ గణేష్ కూడా ఇక్కడ బుక్ చేసిండు. సో ముందు మనం వద్దాము, వచ్చి ఆఫ్టర్ కలరింగ్ ఎట్లా అవుట్పుట్ వస్తుందో. సో డూ ఫాలో మనరచ్చా వ్లాగ్స్. సో గైస్ నా వెనకలో అయితే కమాన్ కనిపిస్తుందో ఇది లోత్ భవన్ పక్కన ఉంది. సో మనం వెళ్లే దారిలో ఒక వినాయకుడిని చూసిన ఒక షెడ్ అయితే కనిపించింది. సో ఒక్కసారి మనం ఆ షెడ్ లో పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లాంటి వినాయకుడు రెడీ అవుతున్నాయో. సో లెట్స్ గో గైస్. సో గైస్ ఈ షెడ్ వచ్చేసి ఇందులో మాత్రం సిట్టింగ్ పొజిషన్ లా ఇప్పుడైతే ప్రాబ్లీ ఇది డై అనుకుంటా, డై కదా సార్, డై రెడీ అవుతుంది. ఇట్లాంటి వినాయకుడు మాత్రం ఇట్లా రెడీ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఒక వినాయకుడు. సో ఇంకా ముందున్నాడు అక్కడ లోపల వెళ్ళు. సో లోపల మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా డిఫరెంట్ పోజెస్లో సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పాయలు. సో అక్కడ మనకి త్రిమూర్తి ఫేస్లో మస్తు ఉన్నాడు వినాయకుడు ఇన్ డీటెయిల్గా చూసుకోవచ్చు గైస్. ఫస్ట్ మాత్రం మనకి ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత లోపల సెకండ్ వినాయకుడు అని చెప్పుకోవచ్చు. 3 ఫేసెస్లో వినాయకుడు ఇక్కడ రెడీ అవుతుండు. ఇక్కడ ఒక 3 ఫేసెస్ వినాయకుడు ఉన్నాడు, అక్కడ ఒకటి ఉన్నది. రెండు కూడా అలగ్ డిఫరెంట్ ఉన్నాయి మరి. సో అక్కడ మీరు చూసుకున్నట్టయితే అది కూడా ఇంకా డై రెడీ అవుతుంది అనుకుంటా. సో ఇదొకటి ఇక్కడ మీరు సిట్టింగ్ పొజిషన్ లో చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఉన్నాయి వినాయకులు. సో గైస్ చూసుకురా ఇది మన ధూల్పేట్ వచ్చేసి బ్లాగ్. హోప్ మీకు మొత్తం కవర్ చేసినామని మేము అనుకుంటున్నాం. సో జర మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుకో, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్కమింగ్ ఆల్ ఫెస్టివల్ బ్లాగ్స్. బోనాలు కానీ గణేషులు కానీ అన్ని మన వచ్చే బ్లాగ్స్ కవర్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేయరు బై చూస్తున్న వీడియోలు కానీ సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు. ఇగో ఫ్యాక్టర్ అయినా కూడా వచ్చి వీడియోలు తీసుకున్నాం మీ గురించి. సో ప్లీజ్ డు ఫాలో మన వచ్చే బ్లాగ్స్. థ్యాంక్ యూ.